ఇండియాలో ఉన్న టాప్ బిజినెస్ స్కూల్స్ ఎక్స్పో మార్చి 27న మన విశాఖపట్నం హోటల్ మేఘాలయాలో. వజ్రం అనగానే వెంటనే గుర్తొచ్చేది కోహినూర్ వజ్రం. ఈ వజ్రాన్ని ఒక్కసారైనా చూడాలనేది చాలా మంది కల. దగదగా మెరిసిపోయే ఈ వజ్రం అన్ని డైమండ్స్లో కల్లా ఎంతో ప్రత్యేకం కూడా. ప్రపంచంలోని అత్యంత విలువగల వజ్రాల్లో కోహినూర్ వజ్రం ఒకటి. తెలుగు నేలపై దొరికిన ఈ వజ్రం కోసం చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి కూడా. ఎన్నో రాజవంశాల చేతులు మారిన ఈ కోహినూర్ వజ్రం ఇప్పుడు అసలు ఎక్కడుంది? అసలు దాని చరిత్ర ఏంటి? కోహినూర్ తిరిగి మన దేశానికి వస్తుందా? తెలుగువారి అమూల్య సంపదకు నిదర్శనం కోహినూరు వజ్రం. ప్రపంచంలో విలువైన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలంలోని కొల్లూరు గనుల్లో దొరికింది కోహినూరు. 105 క్యారెట్లు గల ఈ వజ్రం మొదటి యజమాని మాల్వరాజ్ మహలక్ దేవ్ అని చరిత్ర చెప్తోంది. క్రీస్తు శకం 1300వ సంవత్సరంలో ఈ వజ్రం ఆయన దగ్గరే ఉండేదని అల్లావుద్దీన్ వాళ్లను ఓడించి ఈ కోహినూరు వజ్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొల్లూరులో దొరికిన ఈ కోహినూర్ వజ్రం కాకతీయుల కాలంలో గోల్కొండ కోటలో ఉండేది. అయితే కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు క్రీస్తు శకం 1310లో ఢిల్లీ సుల్తాను పంపిన మాలిక్ కాఫూర్ తో సంధి చేసుకుని ఈ వజ్రాన్ని ఇచ్చేశాడు. దీంతో కాకతీయుల నుంచి ఢిల్లీకి చేరింది ఈ కోహినూర్ వజ్రం. ఆ తర్వాత చాలా రాజవంశాల చేతులు మారుతూ ఇబ్రహీం లోడి చేతికి చేరింది. మొదటి పానిపట్టు యుద్ధంలో మొఘల్ రాజవంశ స్థాపకుడైన బాబర్ చేతిలో ఇబ్రహీం లోడి ఓడిపోయి మరణించాడు. ఆ తర్వాత సుల్తానుల ఖజానాతో పాటు కోహినూర్ వజ్రం బాబర్ వశమైంది. ఆ సమయంలో దీన్ని బాబర్ వజ్రం అని పిలిచేవారు. బాబర్ తర్వాత ఈ వజ్రాన్ని హుమాయూన్కి ఇచ్చాడు. అతను ఎన్ని కష్టాలొచ్చినా సరే ఈ వజ్రాన్ని ప్రాణపదంగా కాపాడుకున్నాడు. అలా హుమాయూన్ దగ్గరికి చేరుకున్న ఈ వజ్రాన్ని ఆయన చాలా ఏళ్లు కాపాడారు. ఆ తర్వాత ఇరాన్ చేరుకుంది. అక్కడి నుంచి బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్లిపోయింది కోహినూర్. అసలు ఏం జరిగింది? ఇప్పుడు అది బ్రిటన్ దగ్గర ఎందుకుంది? అసలు ఆ వజ్రాన్ని కోహినూర్ అని ఎందుకు పిలుస్తారు? మొఘల్ రాజవంశం పతనావస్థకు చేరిన టైంలో ఇరాన్ బాద్షా నాదిర్ షా దండయాత్రకొచ్చాడు. మహమ్మద్ షాను ఓడించి సామ్రాజ్యం మొత్తాన్ని ఆక్రమించాడు. శతాబ్దాల నుంచి సేకరించిన మొఘల్ సంపదను మొత్తం ఎత్తికెళ్లిపోయాడు. పట్టణంలోని సంపన్నులు ప్రముఖుల అందరి సొత్తును కాజేశాడు. ఆ తర్వాత 2.5 నెలలకు భారత పగ్గాలను తిరిగి మహమ్మద్ షాకు అప్పగించి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. చివరకు 1739 మే 12న పగ్గాలు అప్పగించాడు. ఆ సమయంలో ఢిల్లీ అంతా సంబురంగా ఉంది. ఆ సమయంలోనే ఢిల్లీలోని ఒక పరిచారికి నాదిర్ షాకు విలువైన సమాచారాన్ని అందించింది. మీరు సేకరించిన మొత్తం సంపద కంటే విలువైన వస్తువు ఒకటి ఉందని, దాన్ని మహమ్మద్ షా తన తలపాగాలో దాచాడని ఒప్పందించింది. దీంతో ఎలాగైనా ఆ వజ్రాన్ని కొట్టేయాలని నాదిర్ ఒక ప్లాన్ వేశాడు. నాదిర్ షా ఇరాన్ బయలుదేరే ముందు మహమ్మద్ షాతో ఇరాన్లో ఒక సంప్రదాయం ఉందని చెప్పాడు. సంతోషంగా ఉన్న సమయంలో సోదరులు తమ తలపాగాలు మార్చుకుంటారని అన్నాడు. ఈ రోజు నుంచి మనం సోదరులం. నా సంతోషం కోసం మనం కూడా తలపాగాలు మార్చుకుందామని మహమ్మద్ షాను అడిగాడు. అప్పుడు నాదిర్ షా ముందు తల వంచడం తప్ప ఏమీ అనలేని పరిస్థితిలో పడిపోయాడు మహమ్మద్ షా. నాదిర్ షా తన తలపాగాను మహమ్మద్ షా తలపై పెట్టి ఆయన తలపాగాను తీసి తన తలపై పెట్టుకున్నాడు. తొలిసారి నాదిర్ షా ఆ వజ్రాన్ని చూడగానే కోహినూర్ అని అభివర్ణించాడు. అప్పటి నుంచి ఆ వజ్రానికి కోహినూర్ అనే పేరు స్థిరపడింది. మొత్తానికి ఆ సంఘటనతో ఒక చరిత్రకు తెరపడింది. తొలిసారి కోహినూర్ వజ్రం భారతదేశం దాటి ఇరాన్ వెళ్ళింది. నాదిర్ షా తర్వాత కోహినూర్ వజ్రం ఆఫ్ఘనిస్తాన్ ఎమిర్ అహ్మద్ షా అబ్దాలీ చేతుల్లోకి వెళ్ళింది. క్రీస్తు శకం 1913వ సంవత్సరంలో తన వద్ద శరణకోరొచ్చిన పర్షియన్ రాజుల నుంచి కోహినూర్ వజ్రాన్ని లాహోర్ కేంద్రంగా పంజాబ్ సామ్రాజ్యాన్ని పాలిస్తున్న మహారాజా రంజిత్ సింగ్ సొంతం చేసుకున్నాడు. చివరకు చిన్న వయసులోనే పట్టాభిషిక్తుడైన దులీప్ సింగ్ ద్వారా బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డల్హౌసీ దీన్ని విక్టోరియా రాణికి బహుమతిగా ఇప్పించాడు. అయితే వజ్రం మరింత మెరుగవ్వాలని క్వీన్ విక్టోరియా
ఆ వజ్రానికి సాన పెట్టించింది. దీంతో ఆ వజ్రం నాణ్యత 186 క్యారెట్ల నుంచి 108 క్యారెట్లకు తగ్గింది. దీంతో ఆ వజ్రాన్ని కిరీటంలోకి తాపడం చేయించింది. ఆ తర్వాత ఈ వజ్రాన్ని క్వీన్ అలెగ్జాండ్రా, క్వీన్ మేరీ, క్వీన్ ఎలిజబెత్ ధరించారు. కోహినూర్ వజ్రం ధరించిన రాజులకు ఎప్పుడూ ఇబ్బందులు ఎదురయ్యేవని, దాన్ని ధరించిన వాళ్లు చనిపోవడం, రాజ్యాధికారాన్ని కోల్పోవడం లాంటివి జరుగుతాయని ఒక ప్రచారం కూడా ఉంది. ఎందుకు అలా జరిగింది? అది ఎంతవరకు నిజం? కోహినూర్ వజ్రాన్ని చాలా మంది రాజులు సింహాసనాలు, కిరీటాల్లో పెట్టుకుని తమ గొప్పతనాన్ని చాటుకునేవాళ్లు. అలా పెట్టుకున్న వాళ్ళంతా వాళ్ళ రాజ్యాలను కోల్పోవడం లాంటివి జరిగాయి. ఎవరి దగ్గర ఎక్కువ రోజులు ఉండలేదు ఈ కోహినూర్ వజ్రం. కాగా ఆ వజ్రానికి ఒక శాపం ఉందని, అది వాళ్లు మాత్రమే ధరించాలని, అందుకే రాజుల దగ్గర ఎక్కువ రోజులు ఉండలేదని చెప్తారు. ఇంకొంతమంది ఏమో శాపం లేదు, ఏం లేదు, కేవలం దురాశ వల్ల ఒక రాజు మరో రాజును చంపి ఈ కోహినూరు వజ్రాన్ని లాక్కెళ్లిపోయారని, అంతే తప్పితే వజ్రానికి శాపాలు లాంటివి ఏమీ ఉండవు అని కొందరు వాదిస్తున్నారు. అలా దురాశ వల్లే ఒకరి నుంచి ఒకరి చేతికి వెళ్లిన కోహినూరు వజ్రాన్ని బ్రిటన్ చేతుల్లోకి వెళ్లేలా చేశారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన కోహినూరు వజ్రాన్ని తిరిగివ్వాల్సిందిగా బ్రిటన్ను భారత ప్రభుత్వం చాలాసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు. ప్రస్తుతం ఈ కోహినూర్ వజ్రం బ్రిటన్ రాజకుటుంబంలో వారసత్వ కానుకగా మారింది. ఈ వజ్రాన్ని తమ ఇంటి పెద్ద కోడలికి వారసత్వంగా అందజేస్తున్నారు. ప్రస్తుతం అది లండన్ గ్యాలరీలో ఉంది. కోహినూరుకు శాపముందా లేదా? అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? దాన్ని తిరిగి ఇస్తారా లేదా? విషయాలు పక్కన పెడితే విలువైన వజ్రాన్ని మాత్రం భారతదేశం కోల్పోయింది. మన దేశంలోని ఈ అరుదైన వజ్రాన్ని వేరే దేశంలో ప్రదర్శనకు పెట్టారు.